హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందజేయడం కోసం ఈ ఛానల్ని సపరేట్గా అయితే క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. మనకి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే గతంలో విడుదలవడం జరిగింది. మీరు చాలామంది అప్లై చేసే ఉంటారు. దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలామంది ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అని చెప్పి అడుగుతూ ఉంటారు. దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్ అయితే అప్డేట్ ఇవ్వలేదు గానీ, ఇక్కడ ఇచ్చిన అప్డేట్ ఏంటి అంటే, గతంలో ఈ వైఎస్ఆర్ యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టి, నెక్స్ట్ దాంట్లో షార్ట్ లిస్ట్ చేసి నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే పెడతామని అయితే చెప్పారు. అంటే ఏపీపీఎస్సీ ప్యాటర్న్‌లో మనకి. కానీ ఇప్పుడు ఇచ్చిన అప్డేట్ ఏంటి అంటే, ఆ విధంగా ప్రిలిమ్స్, మెయిన్స్ కాకుండా డైరెక్ట్‌గా మెయిన్స్ ఎగ్జామే అంటే సింగిల్ ఎగ్జామ్‌నే మనకి కండక్ట్ చేయబోతున్నట్లుగా మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో, స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ప్రిలిమినరీ ఉంటుందో అదైతే ఉండదింకా. డైరెక్ట్‌గా మనకి మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారో, మేబీ అప్లై చేసిన వాళ్ళు తక్కువ మంది ఉండొచ్చు. లేదా ఇతర కారణాల వల్ల వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల మనకి ఈ విధంగా ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్ లేకుండా మెయిన్స్ ఎగ్జామ్ ఒకటే కండక్ట్ చేస్తామని మరి చెప్పి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ డేట్‌కి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వలేదు. చాలామంది అడుగుతూ ఉంటారు. మేబీ ఎలక్షన్ హడావుడి ఉంది కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్స్ మనకి దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఎగ్జామ్ డేట్ కోసం వెయిట్ చేయకుండా మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసి ఉంటే ఒకసారి రివిజన్ చేసుకొని అయితే మీరైతే ఆ పనిలో అయితే ఉండండి. ఏదైనా అఫీషియల్ అప్డేట్ వస్తే మీకైతే తప్పకుండా ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే ఇది. కేవలం స్క్రీన్ టెస్ట్ లేకుండా మెయిన్స్ ఎగ్జామ్ ఒకటే కండక్ట్ చేస్తానైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ కాకూడదనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే. థాంక్ యూ.